నేను మీ అత్తవాళ్ళు వెలుని. ఈరోజు నేను అరిసెలు చేస్తున్నా. అరిసెలకు బియ్యము, నువ్వులు, నెయ్యి, యాలక్కాయలు తీసుకున్నా, బెల్లము, కొంచెం చక్కెర. ఇవి కిలో బియ్యం తీసుకున్నా. నేను నిన్న 6 గంటలకు నానబెట్టిన. ఒక రోజు ముందు 6 గంటలకు నానబెట్టి ఈ రోజు 10 గంటలకు తీసి ఆరబెట్టుకున్నా. ఆరబెట్టుకున్నంటే మొత్తానికి ఆరబెట్టుడు కాదు, జల్లీలో పోసుకుంటే కొంచెం ఇట్లా తడి తడిగానే ఉండాలి. మొత్తం ఒట్టిగా అయితే అరిసెలు రావు. దానికి కిలో బియ్యం తీసుకున్నా కదా, 3 పావు కిలోల బెల్లం తీసుకున్నా, కొంచెం 2 స్పూన్ల చక్కెర వేసా, కొన్ని నువ్వులు, ఒక బియ్యం డబ్బెడు, చిన్న బియ్యం డబ్బు ఉంటుంది కదా మనం కొలుసుకునే దాని నువ్వులు తీసుకున్నా, నెయ్యి ఇంత పడుతుంది, 10 యాలక్కాయలు తీసుకున్నా. ఇవి ఇప్పుడు మిక్సీకి వేస్తా. ఇంకా ఇప్పుడు ఈ బియ్యం వేసుకుంటున్నా ఇంట్లో మిక్సీకి వేయనికే. ఇంట్లోనే యాలక్కాయలు వేసుకుంటా, అలాగే వేయకుండా 10 యాలక్కాయలు మిక్సీ పట్టి జల్లెడ పడతా. గిర్ని పట్టిస్తలేను నేను, కొన్ని ఉన్నాయి కదా అని. మంచి వాసన వస్తుంది యాలకులు వేసిన. ఇది ఒక దాంట్లో వేసుకొని ఇది కూడా మళ్ళీ లాస్ట్కి పట్టుకుందాము. కిలో బియ్యం పట్టిస్తే ఇంత అయ్యింది. జల్లెడ పట్టుకుంటే మెత్తగా ఎట్లుంది చూడండి, మొత్తం ఇంత అయ్యింది. ఇప్పుడు మనం పాకు పట్టుకున్నంత వరకు ఇట్లా ఒత్తి పెట్టుకుందాం, ఎందుకంటే గాలి కారిపోతే మంచిగా రావాలి. ఇప్పుడు పాకు పట్టుకుందాము. ఇప్పుడు ఇంకో ఈ డబ్బెడు నీళ్ళు పోసుకుంటున్నా, మనకు కొలతకి డబ్బా నిండా పోసుకొని. ఇది 3 పావు కిలోలు ఉంది బెల్లం వేసుకుంటున్నా. ఇది ఇంకా కొంచెం కరిగినాక ఇంత చక్కెర వేసుకుందాము. నెయ్యి, నువ్వులు అన్నీ అప్పుడే ఇది కొంచెం కరిగినాక వేసుకోవాలి. ఇట్లా ఇట్లా పొంగి వస్తుంది కదా, ఇంకా కరిగింది కదా. ఇప్పుడు చక్కెర వేసుకున్నా. చక్కెర వేసినాక 10 నిమిషాలు అయినాక చూసుకుందాం పాకం ఎంత మట్టుగా. ఇంకో ఇట్లా అయింది కదా, కొంచెం మరీ ముదురుపాకు కావద్దు. ముదురుపాకు అయితే అరిసెలు ఇరిగిపోతాయి. ఇంకో ఇట్లా అంటుంటే కొంచెం కరగనట్టుంది కదా, ఇంతే. ఇప్పుడు మంచిగా అయింది చూడు పాకు. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి, ఇప్పుడు ఇది పక్కకెట్టి నెయ్యి వేసుకోవాలి. ఎందుకు వేస్తున్నంటే నెయ్యి వేస్తే పిండి గడ్డ కట్టాలి. ఇట్లా ఉడుకుతుంది కదా, ఇప్పుడు పిండి వేసుకుందాం. అంతా ఒకసారి వేసుకున్నా కరుగుతుంది మనకు. వేసుకుంటా కలపవలసింది ఏం లేదు, కొంచెం తీసుకుంటాను. ఇంకా పొయ్యి కట్టేస్తున్నా. ఉంది కదా చల్లగా అయితే మంచిగా వెన్నలాగానే అనిపిస్తుందా. ఇట్లా కొంచెం గట్టిగా ఉంది కదా, ఇట్లా కొంచెం గట్టిగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే కొంచెం కొన్ని పాలు వేసుకొని ఇట్లా కొంచెం మంచిగా గట్టిగా విసుకుంటే, ఇప్పుడు మనం చపాతీ పిండి ఎట్లా కలుపుకుంటామో అట్లా విసుకుంటే మంచిగా వస్తాయి. ఇది ఇట్లుంటే మంచిగా అరిసెలు వస్తాయి అన్నట్టు. ఆయిల్ వేసుకుంటున్నా. చేతి మీద అయినా ఒత్తేసుకోవచ్చు, కానీ నేను పూరి ప్రెస్ మీద ఒత్తేసుకుంటున్నా. పూరి ప్రెస్ కవర్ పెట్టుకున్నా. కవర్ పెట్టుకొని దీనికి నూనె రుద్దుకుంటున్నా. దీనికి కూడా అంటించుకుంటున్నా. ఇప్పుడు నువ్వులు ఉన్నాయి కదా, నువ్వులలో ఇట్లా అద్దుకుందాము. గట్టిగా లేకుండా మామూలుగా ఇట్లా అనుకుంటే అయిపోయాయి జరగా. ఇట్లా అయినాయి చూడండి, మంచిగా ఎంత బాగున్నాయి చూడండి, మెతుకుగా బిస్కెట్ల లాగా.